ఓ భీష్మ, భయపడకు, నీకు శుభమవుగాక అని అనేకసార్లు అన్నారు. నేను వారి మాటలను సంతోషపడి పైకి లేచాను. రథం మీద సారథిగా ఉన్న నా తల్లి అయినటువంటి గంగను చూశాను. గంగమాతను చూశా. మహానది అయినటువంటి ఆ గంగాదేవి నా రథం యొక్క పగ్గాలను పట్టుకుంది, గుర్రాలను అదుపు చేసింది. నేను నా తల్లి పాదాలను తాకి విప్రులను నమస్కరించుకొని రథాన్ని ఎక్కాను. ఆమె నా రథంతో సహా గుర్రాలను, ఇతర ఉపకరణాలను రక్షించింది. నేను ఆమె నమస్కారం చేసి పంపించాను. తర్వాత వాయువేగం గల గుర్రాలను నేను స్వయంగా నడుపుతూ పరశురాముడితో యుద్ధం చేశాను. మహారథ, అతిరథ మహారథులు అంటే తాను నడుపుకుంటూ యుద్ధం చేయటం. మళ్ళీ సంధ్యాకాలం అయ్యేంత వరకు పరశురాముడితో పోరాడాను, వదలలేదు. ఆ యుద్ధంలో నేను కోపించి హృదయాన్ని చీల్చివేసే ఒక బాణాన్ని పరశురాముడిపై ప్రయోగించాను. ఆ బాణం దెబ్బకు పరశురాముడు గాయపడ్డాడు. ఆయనకు మూర్ఛ వచ్చింది. ధనస్సు వదిలేసి మోకాళ్ల మీద కూలబడి నేల మీద పడిపోయాడు. ఆ పరశురాముడు 1000 మంది విప్రులకు భూరిదానాలను ఇచ్చాడు. అటువంటి ఆయన ఇలా పడిపోగానే మేఘాలు రక్తాన్ని వర్షించాయి, ఆకాశమంతా వ్యాపించాయి. పిడుగులతోనూ మెరుపులతోనూ కూడిన ఉల్కలు 100ల కొద్దీ రాలాయి. రాహువు చక్కగా ప్రకాశిస్తున్న సూర్యుణ్ణి అప్పటికప్పుడు మింగేశాడు. గాలి తీవ్రంగా వీచసాగింది. భూమి కంపించిపోయింది. గ్రద్దలు, బకాల పక్షులు, రాబందులు సంతోషంగా ఎగురుసాగాయి. దిక్కులు మంటలతో మండిపోసాగాయి. నక్కలు దారుణంగా పదే పదే అరిచాయి. దుందుబులు వాటంతట అవే మ్రోగాయి. మహాత్ముడైన పరశురాముడు అలా అచేతనంగా భూమి మీద పడగానే మహాభయంకరమైనటువంటి ఉత్పాదం సంభవించింది. అంతలో పరశురాముడు వెంటనే పైకి లేచి కోపంతో ఒళ్ళు తెలియని వాడయ్యాడు. కలత చెందిన చిత్తంతో మళ్ళీ యుద్ధం చేయాలని సిద్ధమయ్యాడు. పెద్ద విల్లు తీసుకున్నాడు. కాలాగ్ని సమానమైన ఒక బాణాన్ని నా మీద ప్రయోగించాలని అనుకున్నాడు. వెంటనే అక్కడ ఉన్న మహర్షులు పరశురాముణ్ణి వారించారు. రాముడు ఆ బాణాన్ని ఉపసంహరించాడు. ఆ బాణం వదిలేసింటే అంతే నా కథ. నేను చిరంజీవినైనా అంతే, ఏమైనా అంతే. అటువంటి బాణం అది. ఆ సమయంలో సూర్యదేవుడు ధూళితో కప్పబడిపోయాడు. పూర్తిగా అస్తమించాడు. సంధ్య గడిచిపోయింది. రాత్రి అయింది. చల్లని గాలి వీచింది. అప్పుడు మేము యుద్ధాన్ని ముగించాము. ప్రతి సంధ్యలోనూ ప్రతిరోజు ఇలా యుద్ధం పూర్తవుతుంది. మళ్ళీ తెల్లవారగానే ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఇలా 23 రోజులు గడిచాయి మాకు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 183వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడికి ఇలా చెప్పాడు ముందు, ఓ రాజా, తర్వాత నేను ఆ రాత్రిపూట విప్రులకు, పితరులకు, దేవతలకు, నిశాచరులకు, భూతాలకు, రాజులకు అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేశాను. తర్వాత శయ్యపై పడుకొని మనస్సులో ఇలా అనుకున్నాను, పరశురాముడికి నాకు మధ్యలో జరిగే యుద్ధం ఎంతో దారుణమైనది, గొప్ప అనిష్టాన్ని కలిగించేదిగా ఉంది. ఇప్పటికే చాలా రోజులు గడిచిపోయాయి. కానీ సమరభూమిలో యుద్ధానికి సిద్ధపడుతున్న పరశురాముడిని నేను జయించలేకపోతున్నాను. నాకు సాధ్యం కాలేదు. నేను పరశురాముడిని జయించగలిగితే ఈ రాత్రి నాకు దేవతలు దర్శనాన్ని ఇచ్చెదరుగాక అనుకున్నాను. నాకు దేవతలు దర్శనమిస్తే జయించినట్టు, ఇవ్వలేకపోతే నేను ఓడిపోయినట్టు. అలా అనుకున్న తర్వాత బాణాలతో గాయపడిన నేను ఆ రాత్రి తెల్లవారుజామున పొద్దుపోయాక కుడి పక్కకి తిరిగి పడుకున్నాను. అప్పుడు యుద్ధంలో నేను రథం నుండి పడిపోతున్నప్పుడు ఏ విప్రులైతే నన్ను లేపి పట్టుకొని భయపడకు అని ధైర్యం చెప్పారో వారే నాకు కలలో కనిపించారు. నా చుట్టూ చేరి నాతో అన్న మాటలను నీకు చెబుతున్నాను, జాగ్రత్తగా విను. ఓ గాంగేయ, పైకిలే, భయపడకు, నీకేం భయం లేదు. నువ్వు మాలోని వాడవు, నిన్ను మేము రక్షిస్తాం. పరశురాముడు యుద్ధంలో నిన్ను గెలవలేడు, నువ్వే పరశురాముడిని జయిస్తావు.
ఓ భీష్మ, ఇదిగో ప్రస్వాపము అనే ఈ అస్త్రం, దీన్ని గ్రహించు. ఈ అస్త్రం నీకు ఎంతో ఇష్టమైనది. దీని ప్రయోగ ఉపసంహారాలు నీకు తెలుసు. పూర్వజన్మంలో నువ్వు వసువు. ఈ అస్త్రం గురించి నీకు బాగా తెలుసు. ఈ అస్త్రానికి ప్రజాపతి అధిష్టాన దేవత. ఇది విశ్వకర్మ చేత నిర్మించబడి ఉంది. ఈ అస్త్రాన్ని గురించి పరశురాముడికి కూడా తెలియదు. అసలు భూమి మీద ఏ మానవుడికి దీని గురించి తెలియదు. ఓ మహాబాహు, ఈ అస్త్రాన్ని పరశురాముడిపై ప్రయోగించు. ఇది నీకు స్వయంగా సిద్ధిస్తుంది. దీనితో మహావీరులైన రాజులందరినీ నువ్వు శాసిస్తావు, ఆజ్ఞాపిస్తావు. కానీ పరశురాముడు దీనితో నాశనం కాడు, మరణించడు. కనుక దీనివల్ల నీకు ఎప్పుడూ పాపమంటదు. నీ బాణం తగిలి ఆ పరశురాముడు సొమ్మిసిల్లిపోతాడంతే. ఓ భీష్మ, యుద్ధంలో ఈ నీ ప్రియమైన అస్త్రంతో అతన్ని జయించు. తిరిగి నువ్వే అతన్ని సంబోధనాస్త్రంతో మేలుకొలుపు. ఓ భీష్మ, తెల్లవారగానే రథమెక్కి యుద్ధం చేయి. పరశురాముడు ఎప్పటికీ మరణించడు. నువ్వు దీనితో జయించు. ప్రస్వపం అనేటువంటి అస్త్రం అది ప్రయోగించు. అంటే ఈ ప్రాస్వప అనే అస్త్రం ఒక దివ్యాస్త్రం. వసువు కాలంలో, తాను రాజుగా ఉన్నటువంటి కాలంలో దాన్ని ప్రయోగించే విధానం కూడా ఇక భీష్మ పితామహుడికి తెలుసు. దాన్ని జ్ఞాపకం చేశారు వీళ్ళు, విప్రులు. అని ఒకే ఆకారంతో దివ్యమూర్తుల్లాగా ఉన్నటువంటి ఆ 8 మంది విప్రులు అంతర్ధానమైపోయారు అన్నాడు ఆ భీష్మ పితామహుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 184వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడితో ఇలా అన్నాడు. రాత్రి గడిచింది, తెల్లవారింది. నేను మేలుకొన్నాను. నాకు వచ్చిన కల గురించి ఆలోచించి ఎంతో సంతోషించాను. తర్వాత నాకు పరశురాముడికి గొప్ప యుద్ధం ప్రారంభమైంది. మళ్ళీ ఆ అద్భుతమైన యుద్ధాన్ని చూసి సకల ప్రాణులకు ఒళ్ళు జలధరించింది. అప్పుడు భార్గవరాముడు నా మీద బాణవర్షం కురిపించాడు. నేను దానిని నా బాణాలతో నివారించాను. పరశురాముడు ఎంతో కోపించున్నాడు. ఆ ముందు రోజు నుండి ఉన్న కోపాన్ని కూడా నా మీద ప్రదర్శించాడు. ఒక శక్తిని నా మీద ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం. స్పర్శలో ఇంద్రుడి వజ్రాయుధంలాగా ఉంటుంది. కాంతిలో యముడి దండంలాగా అనిపిస్తూ ఉంటుంది. మండుతున్న అగ్నిలాగా యుద్ధభూమిలో నాలుకలు చాపుతూ నాకుతున్నట్లుగా ఉంటుంది. ఆకాశంలో ఉండే నక్షత్రంలాగా ఉన్నటువంటి ఆ శక్తి వేగాన్ని వచ్చి నా వక్షస్థలాన్ని తాకి గాయం చేసింది. ఓ దుర్యోధన, శక్తి చేసిన గాయం వల్ల కొండ నుంచి స్రవించే గైరిక ధాతు జలంలాగా నా నుండి రక్తం ప్రవహించింది. నాకు బాగా కోపం వచ్చింది. అప్పుడు నేను మృత్యు సమానమైనది, పాము విషంతో సమానమైనదైనటువంటి ఒక బాణాన్ని పరశురాముడి పైకి వేశాను. అది ఆయన నుదటి మీద గుచ్చుకుంది. అప్పుడు అతడు శిఖరంతో కూడిన పర్వతంలాగా ప్రకాశించాడు. ఎంతో కోపించి ప్రళయకాల యముడితో సమానమైనది, శత్రు సంహారకమైనది అయినటువంటి ఒక భయంకరమైనటువంటి బాణాన్ని నాపై ప్రయోగించాడు ఆయన. ఆ ఉగ్ర బాణం బుసగుట్టే సర్పంలాగా వచ్చి నా వక్షస్థలం మీద గుచ్చుకుంది. అప్పుడు నేను రక్తసిక్తమై నేల మీద పడ్డాను. వెంటనే తెలివి తెచ్చుకున్నాను. మండుతున్న వజ్రాయుధం లాంటి తీక్షణమైన శక్తిని పరశురాముడి మీద ప్రయోగించాను. అది ఆ విప్రుడి భుజాల మధ్య తగిలింది. దానికి ఆయన ఎంతో భయపడ్డాడు. ఆయన శరీరం కంపించింది. అప్పుడు పరశురాముణ్ణి అకృతవ్రణుడు కౌగిలించుకొని అనేక విధాలుగా ఆయనను ఓదార్చాడు, ఊరడించాడు. పరశురాముడు తేరుకొని బ్రహ్మాస్త్రాన్ని నాపై ప్రయోగించాడు. దానిని నివారించడానికి నేను కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. అది ప్రళయకాలం లాగా అనిపించేలాగా ఆ 2 అస్త్రాలు మంటలను ఎగజమ్మాయి. నన్ను కానీ ఆయనను కానీ చేరకుండా మధ్యలోనే ఢీకొన్నాయి. అప్పుడు ఆకాశంలో కేవలం తేజస్సు మాత్రమే కనిపించింది. దానికి సమస్త ప్రాణులు ఎంతో భయపడ్డాయి. ఋషులు,
గంధర్వులు, దేవతలు కూడా అస్త్ర తేజస్సుతో పీడించబడ్డారు. అప్పుడు పర్వతాలు, వనాలు, వృక్షాలతో సహా భూమి అంతా కంపించిపోయింది. ప్రాణులు ఎంతో దుఃఖించాయి. అప్పుడు ఆకాశమంతా మంటలు చెలరేగాయి. దశ దిశలు పొగలు కురమ్మాయి. ఆకాశంలో సంచరించేవారు అంతరిక్షంలో నిలవలేకపోయారు చూసి. దేవతలు, అసురులు, రాక్షసులతో సహా లోకమంతా ఆహాకారంతో నిండిపోయింది. 2 బ్రహ్మాస్త్రాలు తగిలితే ఎట్లుంటుంది? ఇదే తగిన సమయం అని నాకు ఇచ్చారు కదా రాత్రి, ప్రస్ఫపనాస్త్రాన్ని ప్రయోగిద్దామనుకున్నాను. అలా అనుకొనగానే ఆ వసువులు అస్త్రం విచిత్రంగా నా మనస్సులో స్ఫురించింది అన్నాడు భీష్మ పితామహుడు. స్ఫురించింది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 185వ అధ్యాయం. భీష్ముడు దుర్యోధనుడితో ఇలా చెప్పాడు, ఓ రాజా, అప్పుడు ఆకాశం నుండి, ఓ భీష్మ, ప్రస్వాపన అస్త్రాన్ని ప్రయోగించకు. ప్రస్వాపన అస్త్రం అనేది చాలా భయంకరంగా ఉంటుంది అనే ఒక మాట వినిపించింది. ప్రయోగించకు. ఆకాశంలో పెద్ద కోలాహలం కూడా పుట్టింది. ఆ అస్త్రాన్ని నేను పరశురాముడిపై ఎక్కుపెట్టాను. అలా అస్త్రాన్ని ప్రయోగిస్తున్న నన్ను చూసి నారద మహర్షి ఇలా అన్నాడు, ఓ భీష్మ, ఆకాశంలో దేవతలందరూ నిలబడి ఉన్నారు. అటు చూడు, వారంతా ఇప్పుడు నిన్ను వారిస్తున్నారు. కనుక నువ్వు ఆ ప్రస్వాపన అస్త్రాన్ని ప్రయోగించకు. పరశురాముడు తపస్వి, బ్రహ్మజ్ఞుడు, పైగా విప్రుడు, నీకు గురువు. ఆయనను అవమానించకు అన్నాడు. ఆయనేం చావడు, కానీ అవమానించకు. తర్వాత నేను ఆకాశంలో నిలబడి ఉన్నటువంటి 8 మంది విప్రులను చూశాను. వారందరూ నవ్వుతూ మెల్లగా నాతో ఇలా అన్నారు, ఓ భీష్మ, నారద మహర్షి చెప్పింది నిజం, అలాగే చెయ్యి, అదే లోకాలకు మేలు చేస్తుంది అన్నారు. మరి అట్లా ఇచ్చారే అప్పుడు అనుకున్నాడు. అప్పుడు నేను ప్రస్వాపన అస్త్రాన్ని ఉపసంహరించాను. యుద్ధంలో యథావిధిగా బ్రహ్మాస్త్రాన్ని మళ్ళీ ప్రయోగించాను. ఆ అస్త్రం నివారించడం చూసి సంతోషించిన రాముడు, మందబుద్ధి అయిన నేను ఈ భీష్ముడి చేతిలో ఓడించబడ్డాను అన్నాడు. ఆ సమయంలో పరశురాముడు తన తండ్రి అయినటువంటి జమదగ్నిని చూశాడు. తనను క్షమించాలని వచ్చినటువంటి తాత అయిన రుచికుణ్ణి చూశారు. వారందరూ అక్కడే ఆయన చుట్టూ నిలబడి పరశురాముడిని ఓదారుస్తూ ఇలా అన్నారు, నాయన, మళ్ళీ ఎప్పుడూ ఇలాంటి సాహసం చెయ్యకు. భీష్ముడితో, అందులోనూ క్షత్రియుడితో యుద్ధం చేయటం మంచిది కాదు. ఓ పరశురామ, యుద్ధం అనేది క్షత్రుడి యొక్క ధర్మం. విప్రుడికి స్వాధ్యాయం అనే ధర్మం. వ్రతానుష్ఠానం పరమమైన ధనం. ఇదే విప్రుడి ధర్మం. పూర్వం ఒకసారి నీకు ఈ విషయం మేము చెప్పాం. ఆయుధాన్ని ధరించటం అనేటువంటి అతి భయంకరమైన పనిని నువ్వు చేశావు. ఓ మహాబాహు, భీష్ముడితో చేసిన యుద్ధంలో ఇంతవరకు నువ్వు చేసిన విధ్వంసం చాలు. ఇకనైనా యుద్ధాన్ని ఆపు, నీకు శుభమగుగాక. ఇంతవరకు నువ్వు విల్లు ఎక్కిపెట్టింది చాలు, ఇక దానిని విడిచిపెట్టు, తపస్సు చేసుకో. దేవతలు భీష్ముడిని కూడా నివారించారు. కనుక నువ్వు కూడా ఈ యుద్ధం నుండి విరమించుకో అని వారు నాతో ఇలా అన్నారు. ఓ భీష్మ, నీ గురువైన పరశురాముడితో యుద్ధం చెయ్యకు. రాముణ్ణి యుద్ధంలో జయించడం నీకు న్యాయం కాదు. యుద్ధభూమిలో విప్రుణ్ణి గౌరవించు అని పదే పదే చెప్పారు. మళ్ళీ రాముడితో ఇలా అన్నారు, ఓ రామ, నాయన, మేము నీ పెద్దలు కాబట్టి నిన్ను వారిస్తున్నాం. భీష్ముడు వసువుల్లో ఒకడు, అదృష్టం కొద్దీ జీవించున్నాడు. ఈ శంతన పుత్రుడు పూర్వజనంలో వసువు, కనుక ఇతడిని నువ్వు జయించలేవు. ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎందుకంటే దేవతలందరిలో పూర్వుడు, సనాతనుడు, ప్రజాపతి, వీరుడు అయినటువంటి నరమహర్షి ఇంద్రకుమారుడైన అర్జునుడిగా పుడతాడు. త్రిలోక వీరుడవుతాడు. సవ్యచాసి అనేటువంటి ప్రఖ్యాతిని గడుస్తాడు కూడా. కాలానుసారంగా
భీష్ముడి మరణానికి కారకుడవుతాడు అని బ్రహ్మదేవుడు రాసిపెట్టాడు అన్నారు. ఆ మాటలు విని పరశురాముడు పితృదేవులతో ఇలా అన్నాడు, ఓ పితృదేవతలారా, నేను యుద్ధంలో వెనకడుగు వెయ్యను. ఇది నా వ్రతం. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడూ యుద్ధభూమి నుండి వెనక్కి తిరగలేదు. కనుక ఈ భీష్ముడినే యుద్ధాన్ని ఆపమనండి, వెనక్కి వెళ్ళమనండి. నేను మాత్రం యుద్ధాన్ని ఆపను, వెనక్కి వెళ్ళను అన్నాడు. అప్పుడు రుచికుడు మొదలైన మునులు నారద మహర్షితో కలిసి నా దగ్గరికి వచ్చి, నాయనా భీష్మ, యుద్ధాన్ని మాను, విప్రుణ్ణి గౌరవించు అన్నారు. నేను వారి మాటలు విని క్షత్రియ ధర్మ ప్రకారం ఇలా అన్నాను, మహాత్ములారా, ఈ లోకంలో నాకు వ్రతం ఉంది. నేను యుద్ధాన్ని ఆపి వెనక్కు వెళుతూ ఉంటే, అప్పుడు నా వెనక బాణాలు తగులుతూ ఉంటే నేను యుద్ధం నుండి వెళ్ళను, తిరిగి యుద్ధం చేస్తాను. నా వెనకలు ఏమైనా బాణాలు వచ్చి పడితే నేను మళ్ళీ చేస్తా. నాహం లోభాన్న కార్పణ్యాత్, నాహం లోభాన్న కార్పణ్యాత్, న భయాన్నార్త కారణాత్, త్యజేయం శాశ్వతం ధర్మం, త్యజేయం శాశ్వతం ధర్మం, ఇతి మే నిశ్చితామతిః, ఇతి మే నిశ్చితామతిః. లోభం వల్ల కానీ, దైన్యం వల్ల కానీ, భయం వల్ల కానీ, ధనం కోసం కానీ శాశ్వతమైనటువంటి ధర్మాన్ని ఎప్పుడూ విడిచిపెట్టను. ఇది నా దృఢమైన నిశ్చయం అన్నాను. అప్పుడు నారద మహర్షి మొదలైనటువంటి మునులు నా తల్లి అయినటువంటి గంగాదేవితో కలిసి యుద్ధరంగం మధ్యలోకి ప్రవేశించారు. నేను అలాగే విల్లు ఎక్కుపెట్టి బాణం చేతిలో పట్టుకొని ఉన్నాను. దృఢమైన నిశ్చయంతో యుద్ధం చేయటానికి స్థిరంగా నిలబడి ఉన్నాను. అప్పుడు వారంతా మళ్ళీ కలిసికట్టుగా పరశురాముడిని సమీపించి అతడితో ఇలా అన్నారు, ఓ భార్గవరామ, విప్రుల మనస్సు వెన్న వంటిది, శాంతించు, ఈ యుద్ధాన్ని విరమించు. నువ్వు భీష్ముడిని చంపలేవు, భీష్ముడు కూడా నిన్ను చంపలేడు అని అంటూ పితృదేవతలందరూ రాముణ్ణి అడ్డగించి శస్త్ర సన్యాసం చేయించారు. అప్పుడు నేను ఆకాశంలో 8 మంది విప్రులను చూశాను. వారు 8 గ్రహాలు పుట్టినట్లుగా ఉన్నారు. వారందరూ యుద్ధభూమిలో నిలబడి ప్రేమగా నాతో ఇలా అన్నారు, ఓ మహాబాహు, గురువైన పరశురాముడి వద్దకు వెళ్ళు, లోకానికి మేలు చేయి అన్నారు. నేను లోకానికి మేలు కలగాలని కోరుకుంటూ వారి మాటను ఆదరించాను. గాయపడి ఉన్న పరశురాముడి వద్దకు వెళ్ళి నమస్కారం చేశాను. పరశురాముడు కూడా చిరునవ్వు నవ్వుతూ ప్రేమగా నాతో ఇలా అన్నాడు, ఓ భీష్మ, ఈ లోకంలో నీతో సమానమైన క్షత్రియుడు లేడు, వెళ్ళు. ఈ యుద్ధంలో నీ వల్ల నేను మిక్కిలి సంతోషాన్ని పొందాను అన్నాడు. భార్గవరాముడు అలా నా సమక్షంలోనే కాశీరాజు కన్యను పిలిచి మహాత్ముల మధ్య దీనవాక్యాలతో ఇలా అన్నాడు, శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 186వ అధ్యాయం. పరశురాముడు అంబతో ఇలా అన్నాడు, ఓ సుందరి, నేను నా శక్తి కొద్దీ యుద్ధం చేశాను, గొప్ప పౌరుషం చూపించాను. ఈ విషయాన్ని అందరూ ప్రత్యక్షంగా చూశారు. నేను ఉత్తమమైన అస్త్రాలను అధికంగా ప్రయోగించాను, కానీ శ్రేష్ఠుడైన భీష్ముడిని ఎదిరించలేకపోయాను, ఓడించలేకపోయాను. అమ్మాయి, నా శక్తి, నా బలం ఇంత మాత్రమే, కనుక నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళు. లేకపోతే నేను నీకోసం ఇంకా ఏం చేయాలో చెప్పు. నీవు భీష్ముడినే శరణు వేడు, ఇక నీకు వేరే గతి లేదు. మహాస్త్రాలు ప్రయోగించి భీష్ముడు నన్ను ఓడించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.